నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోలాహలంగా చెల్ల రామచంద్రారెడ్డి నామినేషన్. పొంగునూరుకు వెల్లువలా తరలి వచ్చిన కూటమి శ్రేణులు. పకడ్బందీగా ఎన్నికల భద్రత సిబ్బందికి సూచించిన జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. అభినందించిన ఎంఈఓలు. దాఖలైన 5 నామపత్రాలు వెల్లడించిన ఆర్ఓ మధుసూదన్ రెడ్డి. వార్తలను వివరాలు. పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్ల రామచంద్రారెడ్డి నామినేషన్ కోలాహలంగా జరిగింది. సోమవారం పట్టణంలోని బాలాజీ థియేటర్ నుంచి మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, వెంకటరమణరాజు తదితర కూటమి నాయకులతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. నియోజకవర్గం నుండి భారీగా జనం తరలివచ్చారు. డప్పు నృత్యాలు, డీజేతో కోలాహలంగా ర్యాలీ సాగింది. పసుపు, తెలుపు, కాషాయం కలగలిసిన రంగుల జెండాలతో కూటమి పార్టీల అభిమానులు తరలివచ్చారు. తూర్పు ముగసాల ఇందిరా కూడల నుండి ఎన్టీఆర్ కూడలికి ర్యాలీ చేరుకుంది. ప్రధాన కూడలలో అభ్యర్థులకు గజమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
जन्म को कंडल रोशन जन्म को సుకుమార్ బాబు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కూడలిలో జనవాహినిని ఉద్దేశించి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు చల్లా రామచంద్రారెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిలు ప్రసంగించారు. సిద్ధంగా ఉండాలని తెలియజేస్తా ఉన్నా. 20 సంవత్సరాల నుంచి నరకం చూపిస్తున్నాం ఇప్పుడున్న పొంగునూరు ప్రజలకు. అన్ని మనసులో పెట్టుకుంటారు. నీకు తగిలే దమ్ము సత్తా ఉండే నాయకులు వచ్చినాము. నీ అబద్ధానికి చల్లము. నువ్వు చెప్పిన అబద్ధాలు చెప్పేశావు. ఇంకా నీ మంత్రాలు చల్లవు. ఏమి చేశావని చెప్పి పొంగునూరు కడతా ఉన్నా. ఏమి చేశావని చెప్పి రోజు నడతా ఉన్నా. ఈ పొంగునూరుకి నీ సొంతానికి సమ్మర్ స్టోరేజ్ ఒకటి కట్టుకున్న సమ్మర్ స్టోరేజ్ ఒక్క సుక్కైన నీళ్లు ప్రజలకు ఇచ్చినావా? నీ జోబీకి నీకున్న సమ్మర్ స్టోరేజ్ డబ్బంతా. అదేవిధంగా మీరు చూస్తా ఉన్నారు ఈ డ్రైనేజీ. తెలుగుదేశం వాళ్ళు ఇల్లు ఉంటే కొట్టేయడము, వైసీపీ వాళ్ళు ఉంటే తగ్గించడము. ఇది నీ అలైన్మెంట్. నువ్వు ఈ పొంగునూరు పట్టణానికి చేసింది ఏమీ లేదని తెలియజేస్తాను. సోదరులారా, మీరందరూ బాగా ఆలోచన చేయాలా. ఎందుకంటే మనకి సమయం ఆసన్నమైంది. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ రాష్ట్రంలో ప్రతి కులము, ప్రతి మతము, ప్రతి ఒక్కరి మీద విధ్వంసకాండాలు తప్ప అభివృద్ధి చేసింది పాపాన ఇంతవరకు పోలేదు. అదే బాటలో ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు గత 4.5 సంవత్సరం నుంచి అదే పరిపాలిస్తా ఉన్నారు. ఒక్క పనైనా ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటైనా చేసినావా అని అడుగుతా ఉన్నా. ఎక్కడైనా దోపిడీలు తప్ప నువ్వు చేసిన పాపాన్ని ఏదీ లేదు. నువ్వు ప్రాజెక్టులు కట్టావు, రైతులందరినీ కొంప ముంచినావు, ఉరి పోసుకున్నట్టుగా
నీ జోబులు నింపుకున్నావు కానీ ఏ రైతుకు 10 రూపాయలు ఇచ్చిన పాపాన పోలేదు. ఏమి చూసినా ఇంకా ప్రజలు ఏ విధంగా బతుకుతారని చెప్పి తెలియజేస్తానా. సోదరులారా, మీరందరూ ఆలోచన చేయండి. ఈరోజు మంచి అవకాశం వచ్చింది ఈ పుంగనూరు ప్రజలకు కానీ మనందరికి కానీ. ఎందుకంటే అక్కడ చూస్తే కాబోయేది నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇక్కడ చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ, సెంట్రల్ మినిస్టర్. మన దరిద్రం 20 సంవత్సరాల నుండి పట్టిన దరిద్రము వీళ్ళిద్దరూ కడిగేస్తారు. మనం ఎంతో అభివృద్ధి లేకపోతాం. పుంగనూరు పట్టణం ఎంతో ముందుకెళ్తుంది. మీకందరికీ చేతులెత్తి దండం పెడతా ఉన్నా. వీళ్ళిద్దరికీ కిరణ్ కుమార్ రెడ్డిని, చంద్రబాబు నాయుడిని నన్ను సైకిల్ మీద ఓటేసి గెలిపించి, కమలం గుర్తుకు ఓటేసి గెలిపించి కిరణ్ కుమార్ రెడ్డి అందరినీ తెలియజేస్తూ ఈరోజు ఉత్సాహంతో సరిపోలేదు. ఇంకా ఈ వచ్చే 20 రోజుల్లో ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని ఈ 20 రోజులు కష్టపడి ప్రతి బూత్ కూడా, ప్రతి దగ్గర కూడా ప్రతి ఓటర్ని బూతుకు తీసుకొని వచ్చి ఓటు వేయించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉన్నదని సగౌరవంగా నేను కోరుకుంటున్నాను. ఎక్కడెక్కడ భయపెడుతున్నారో అన్ని బూతుల్లో కూడా కెమెరాలుంటాయి. స్వేచ్ఛగా మీరు ఓటేసేది స్వేచ్ఛగా చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం. పోలీస్ బందోబస్తు కూడా స్పష్టంగా ఉంటుందనేది స్పష్టం చేస్తున్నాను. చాలా ముఖ్యమైన అంశం. ఇల్లు అలగ్గానే పండగ కాదు. పండగ మనము ఉత్సాహంగా చేసుకోవాలంటే ఆ పండగకు కావలసిన సామగ్రి అంతా కావాలి. మీరు ప్రతి ఒక్క ఓటరు కూడా ఒక పక్క తెలుగుదేశానికి చెల్లాబాబు గారికి ఓటేసి మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూసుకునే అవకాశం మీరందరూ ఇవ్వాల్సిందిగా, ఇంకొక పక్క కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మళ్ళా 3వసారి బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుందనేది స్పష్టం చేస్తున్నాను. మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన సోదరులందరికీ కూడా మీ పార్లమెంటుకి పువ్వు గుర్తుకి ఓటేయాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. పువ్వు గుర్తుకి ఓటేయాల్సిందిగా. ఓటేసేటప్పుడు ధైర్యంగా పూర్తిగా మీరు పంపించేదానికి సిద్ధమై, ఈ ప్రాంతం అభివృద్ధి మీ చేతిలో ఉంది. కాబోయే రోజుల్లో అభివృద్ధి చేసే బాధ్యత నాదనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. మనమందరూ స్వాతంత్రం రావాల మళ్ళా ఇదే నియోజకవర్గంలో అంటే మనమందరూ కూడా బయట వచ్చి వెలుగులోకి రావాల్సిన అవసరం ఉండాలి. ఎందుకంటే మనమందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మనం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మన ఆశా జ్యోతి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎన్డీఏలో చేరడం జరిగింది. అదేవిధంగా పుంగనూరు టైగర్ మరి ప్రెసిడెంట్ గారిని ఎదిరించే వ్యక్తి ఈరోజు మరి చెల్లా రామచంద్రారెడ్డి గారిని మీరు సమన్వయంగా సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు ఈ రాష్ట్రంలో వెలుగు రావాలి, యువ సాధనలో ముందుకు రావాలి. గౌరవమైనటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారిని పార్లమెంటు అభ్యర్థిగా గెలిపించామంటే ఇక్కడ కొన్ని వేల కోట్లతో, లక్షల కోట్లతో మరి ఇండస్ట్రీ వచ్చే అవకాశం ఉన్నది. యువ సాధనలందరికీ కూడా ఉద్యోగాలు ఉంటాయి, రైతులందరూ కూడా బాగుపడతారు. అనంతరం చెల్లా రామచంద్రారెడ్డి ఆర్ఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ ఆదేశాల మేరకు పలమనేరు డీఎస్పీ మహేష్ రెడ్డి, సిఐ రాఘవరెడ్డి సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు. 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సోమవారం విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో పుంగనూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు విజయ దుందుబి మోగించారు. మండలంలో 18 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మొత్తం 996 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 800 మంది విద్యార్థులు పాస్ కావడం జరిగింది. ఈ ఫలితాల్లో మండలం
32% సాధించారు. మండలంలో ప్రభుత్వ పాఠశాలలో మొదటి స్థానం మార్కులకు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాల నందు సి చంద్రహాసిని 585 మొదటి స్థానం సాధించడం, అలాగే టి కృషిత 582, మున్సిపల్ ఉన్నత పాఠశాల కొత్త ఇల్లు విద్యార్థిని ఏ రెడ్డి శైలేష్ 583 ద్వితీయ స్థానం సాధించారు. ఇది పాఠశాల విద్యార్థి వెంకటేశ్లు 582 మార్కులు సాధించారు. అలాగే లినార్డ్ మున్సిపల్ బాలికల పాఠశాల విద్యార్థిని డిఎం నిహారిక 581 మార్కులు మూడవ స్థానంలో నిలవడం జరిగింది. మరియు ఏపీ మోడల్ స్కూల్ 77 మంది విద్యార్థులకు 76 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 97% పాస్ కావడం జరిగింది. ఈ ఫలితాల్లో ఉన్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మండల విద్యాశాఖ తరఫున అభినందించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్యను అందించిన ప్రధాన ఉపాధ్యాయులను అభినందించారు. నాణ్యమైన విద్య అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి వారి భవితకు బాటలు వేయాలని ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. మండల విద్యాశాఖ పొంగనూరు ఈరోజు విడుదలైనటువంటి ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల్లో మన మండలం నుంచి మార్చి 2024 పరీక్షలకు గాను మొత్తం 996 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు కాగా బోత్ అర్బన్ అండ్ రూరల్ నుంచి 800 మంది విద్యార్థులు విజయం సాధించి 80.32%తో మండలము ఉన్నతమైనటువంటి ఫలితాలు సాధించడం జరిగింది. ఈ ఏడు జరిగినటువంటి పరీక్షల్లో మన మండలం నుంచి జడ్పీ గర్ల్స్ హై స్కూల్లో సి చంద్రహాసిని 585 మార్కులతో మండలంలో మొదటి స్థానంలో ఉండగా, అదేవిధంగా అదే పాఠశాల నుంచి టి కుషిత 582 మార్కులు సాధించడం జరిగింది. కొత్త ఇండ్లు మున్సిపల్ హై స్కూల్ నుంచి ఏ రెడ్డి శైలేష్ 583 మార్కులు, అదే పాఠశాల నుండి జి వెంకటేశ్లు 582 మార్కులను సాధించడం జరిగింది. తర్వాత మూడవ స్థానంలో లీనార్డ్ మున్సిపల్ ఉన్నత పాఠశాల నుంచి డిఎం నిహారిక 581 మార్కులు సాధించి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడు ఉత్తమమైనటువంటి ఫలితాలు మన మండలం సాధించడం జరిగింది. ఈ ఫలితాలు సాధించినటువంటి మా ప్రధాన ఉపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు అందరికీ కూడా మండల విద్యాశాఖ తరఫున అభినందనలు తెలియజేస్తూ, గుణాత్మకమైనటువంటి విద్యను అందిస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నటువంటి పాఠశాలలో తమ విద్యార్థుల్ని చేర్చవలసిందిగా మండల విద్యాశాఖ తరఫున మీ ద్వారా తెలియజేస్తున్నాను. సోమవారం విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఏపీ మోడల్ స్కూల్ ఏన్కుంట పొంగనూరు మండల విద్యార్థులు ప్రపంచం సృష్టించారని పాఠశాల ప్రిన్సిపల్ టి రమ్మ తెలిపారు. 33 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు. 12 మంది విద్యార్థులు 550 మార్కులు సాధించారు. 4 విద్యార్థులు 570 మార్కులు సాధించారని తెలిపారు. 77 మంది విద్యార్థులకు గాను 76 మంది పాస్ అయ్యారని తెలిపారు. షమీన్ దాస్ 578 మార్కులతో పాఠశాల ప్రథమ స్థానం, ధరణి 572 మార్కులతో ద్వితీయ స్థానం మరియు అక్షయ 571 మార్కులతో తృతీయ స్థానం సాధించారని ఆమె తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని, పాస్ అయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇతర వివరాలకు పాఠశాలలో సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. సోమవారం పొంగనూరులో జరిగిన నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ఆర్ఓ కార్యాలయాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు ఇచ్చి దిశానిర్దేశం చేశారు. Rafi, I say from our DFC.
వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికీ నామినేషన్లకు సంబంధించి రాష్ట్ర బలగాలతో పాటు కేంద్ర బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చెక్ పోస్టుల వద్ద కూడా సిబ్బందిని అదనంగా ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ ముమ్మరం చేశామని తెలిపారు. ఎస్పీ వెంట పుంగనూరు మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్, సి రాఘవరెడ్డి ఉన్నారు. అందరికీ నమస్కారం. మనము పుంగనూరు నియోజకవర్గంలో చిత్తూరు జిల్లాలో ఈరోజు ఏర్పాట్లు చూడడం జరిగింది. సో నేను జిల్లా ఎస్పీగా కంప్లీట్గా దీనికి సంబంధించిన బందోబస్తు, సెక్యూరిటీ అండ్ ఎలక్షన్స్ కంప్లీట్గా పీస్ఫుల్గా ఫెయిర్గా జరగడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. దీనిలో భాగంగానే ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో మనము నామినేషన్స్ ప్రక్రియ చూడడం జరిగింది. ఈ నామినేషన్స్ కూడా మనము కేంద్ర బలగాలని మరియు మన స్టేట్కి సంబంధించిన వాళ్ళని, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్సు అండ్ స్పెషల్ పార్టీస్ అందరితో వేసుకొని సో పలు అంచెలు వేసుకోవడం జరిగింది. సో ట్రాఫిక్ కూడా వీలైనంత స్టెప్స్ తీసుకొని తొందరగా క్లియర్ చేయడం చేశాము. ఎటువంటి వైలెన్స్ జరగకుండా, ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ప్రతి చర్య తీసుకోవడం జరిగింది. సో మఫ్టీలో కూడా మా పోలీస్ డిప్లాయ్ అయ్యారు. అన్ని చోట్ల కూడా వీడియోగ్రఫీ చేసుకుంటుంటాము. సో ఎటువంటి టైప్ ఆఫ్ వైలేషన్స్ ఉన్నా కూడా వాటిని రికార్డ్ చేసేసి దానికి సూటబుల్ కేసెస్ ఏవైతే ఉంటే ఖచ్చితంగా చేస్తాము. దాని ఇన్వెస్టిగేషన్ కూడా స్పీడప్ చేశాము. దీంతోపాటు ఎన్ఫోర్స్మెంట్ వరకు కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది. సో మనకి ఇంటర్స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్ ఎస్టాబ్లిష్ చేశాము. దీంతోపాటు మనకి నోటిఫికేషన్ వచ్చిన రోజు దగ్గర నుంచి ఎస్ఎస్టీస్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా మనం కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో దాన్ని కూడా మనం బలోపేతం చేసి ఎక్కువగా వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. నిన్న ఒక్కరోజే 10,500 లీటర్ల నాటు స్వారాకు సంబంధించిన ఊటను ధ్వంసం చేయడం జరిగింది. 450 లీటర్ల నాటు సారా కూడా ధ్వంసం చేశాము. నెక్స్ట్ దీంతోపాటు 4.5 లక్షలు నిన్న ఒక్కరోజే పట్టుకోవడం కూడా జరిగింది. సో అన్ని రకాలుగా మేము ఇంటెన్సిఫై చేస్తున్నాము. ఎవరైనా సరే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారు, రౌడీ షీటర్స్ ఉన్నారు, సస్పెక్ట్ షీటర్స్ ఉన్నారు, లేకపోతే ఎవరైనా గొడవలు పడుతున్నారన్నా వీళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేస్తున్నాము. ఎవరైనా సరే వాటిని వైలేట్ చేసినట్లయితే ఖచ్చితంగా దానికి సంబంధించి 1 లక్ష రూపాయల వరకు బాండ్ ఉంటుంది, దాన్ని బ్రీచ్ చేయిస్తాము. అండ్ దానికి సంబంధించిన ఏదైతే సరే ఫైన్ ఉంటుందో ఆ ఫైన్ అమౌంట్ కూడా వేయించడం జరుగుతుంది. సో అండ్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్లో భాగంగా ఎవరైతే సరే సారా కానీ, కర్ణాటక నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ మద్యం తీసుకొని వస్తుంటారు అక్రమంగా, వీళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తున్నాము. అండ్ దానికి ఒక నోటిఫైడ్ క్వాంటిటీ ఉంది. మోర్ దాన్ 10 లీటర్స్ కనుక ఉన్నట్లయితే ఎన్డీపీఎల్లో కూడా మనం రిమాండ్స్కి పెడుతున్నాము. అండ్ సారాతో కానీ ఎవరైనా కాస్తున్నట్లున్నా లేకపోతే ఎవరైనా దొరికినా కూడా వాళ్ళందరినీ కూడా మనం జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ప్రతి ఆస్పెక్ట్లోనూ మేము బలోపేతం చేస్తున్నాము. అండ్ ఓవరాల్గా అందరూ కూడా ముందుకొచ్చి ఫ్రీ అండ్ ఫెయిర్ వాతావరణంలో వాళ్ళకున్న ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్, వాళ్ళకున్న ఓటు హక్కుని వినియోగించుకునేలా మేము అన్ని రకాలుగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో విపరీతమైన నమ్మకం ఉందని, ఆ నమ్మకమే తిరిగి వైసీపీని మరోసారి గెలిపిస్తుందని PRR వారియర్స్ అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పుంగనూరు పట్టణంలో పర్యటించి గడప గడపకు వెళ్లి ప్రజలను నేరుగా కలిసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన మేలు, పుంగనూరులో జరగనున్న అభివృద్ధి గురించి వివరిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలు పోటీ చేస్తున్నారని, వారి అఖండ విజయంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని కోరారు. జై జగన్, జై జగన్, జై జగన్. కాబట్టి మీరు ఆలోచించి అందరికీ ఓట్లు వేయించాలా? ఫ్యాన్ గుర్తు हमारा फैन का नाम जगन వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. చిన్న మెజార్టీ రావాలి. దాన్ని 3 ఓట్లు ఉండాలి. అయ్యో కింద ఓటేయాలి. అంత మంచి పని చేస్తా ఉన్నారు జగన్ గారు, దానికోసం అందరూ దీనికే ఓటేస్తారు. మా వీధిలో మాత్రమే. PRR వారియర్స్ తరఫున ఈరోజు 9వ రోజు పుంగనూరు పట్టణంలో గడప గడపకు ప్రచార కార్యక్రమం చేపడుతున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి చేసినటువంటి అభివృద్ధిని
అందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. దాదాపు 7,200 కోట్లతో ఈ నియోజకవర్గానికి రికార్డు స్థాయిలో నిధులు వచ్చాయి. ఆ నిధుల ద్వారా అనేక కార్యక్రమాలు, దాదాపు 700 కిలోమీటర్ల గ్రామీణ రోడ్లు ఏర్పడ్డాయి. అదేవిధంగా వాటర్ కోసం మెగా ప్రాజెక్ట్స్ రెండు మెగా ప్రాజెక్ట్స్, ఒకటి నేతిగుట్లపల్లి ప్రాజెక్టు, అదేవిధంగా ఇంకొకటి మన ఆవులపల్లి ప్రాజెక్ట్. ఇది 1 TMC అయితే అది 2 TMC ఆవులపల్లి ప్రాజెక్టు, 2 TMCల ప్రాజెక్టు. ఇట్లాంటివి మనం కలలో కూడా ఊహించుకోలేము. ఎందుకంటే 1 TMC అంటే 1 స్క్వేర్ కిలోమీటర్ నీళ్లు, 2 TMCలు అంటే 2 స్క్వేర్ కిలోమీటర్ల నీళ్ళు. ఒక్కసారి ఈ ప్రాజెక్టులు కానీ నిండిపోయినాయంటే దాదాపు 10 సంవత్సరాలు మన ప్రాంతాల్లో కరువు అనేది ఉండదు. కాబట్టి దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అన్ని ప్రాజెక్టులతో పాటు అన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలతో పాటు మనకు పుంగనూరులో సర్వతోముఖాభివృద్ధిగా అన్ని విధాలుగా సౌకర్యాలు కూడా అందినాయి. పుంగనూరు పట్టణం దాదాపు 50 సంవత్సరాలుగా అభివృద్ధి నేర్చుకున్నటువంటి పుంగనూరు పట్టణం ఇప్పుడు గొప్ప స్థానంలో నిలబడింది. కాబట్టి ఇటువంటి స్థానంలో నిలబెట్టినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, తర్వాత మిథున్ రెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలిపిస్తే ఇంకా కొన్ని ప్రాజెక్టులు మనకు చేసుకోవాల్సింది, పుంగనూరుని అభివృద్ధి చేసుకోవాల్సింది. కాబట్టి అభివృద్ధికి ఓటు వేస్తున్న అందరినీ చేతులెత్తి వినమ్రంగా నమస్కరిస్తున్నాను. వారియర్స్ అందరూ కలిసి మన పెద్ద ఆయన కోసం, జగనన్న కోసం, మిథునన్న కోసం ప్రచార కార్యక్రమంలో 9వ రోజు పాల్గొనడం జరిగింది. ఎంతోమంది కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నారు అభివృద్ధి ఏం జరిగిద్దని. దయచేసి మీరందరూ ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి, అభివృద్ధి అనేది ఏం మీకు కనపడుతుంది. ఈరోజు మీరు గమనించినట్లయితే ఇంతకుముందు మన మున్సిపాలిటీలో ఒక 5 ఏళ్ల ముందు వీధి లైట్లు ఎప్పుడు వెలుగుతున్నాయో ఎప్పుడు ఆగిపోతున్నాయో తెలియకున్న పరిస్థితి, మున్సిపాలిటీ వాళ్ళు డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో ఉండేది. కానీ ఈరోజు మన పెద్ద ఆయన దయ వల్ల, మన మిథునన్న గారి యొక్క చొరవ వల్ల ఈరోజు సోలార్ ప్లాంట్ సుమారుగా 6 కోట్ల రూపాయలు వెచ్చించి 1 మెగావాట్కు సంబంధించినటువంటి పవర్ సప్లైని ఈరోజు మనకు అందించడం జరిగింది. ఇందులో భాగంగా చూసినట్లయితే ఎక్కడ కానీ మన పుంగనూరులో చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులతో పోలిస్తే మనకు పవర్ కట్ అనేది లేదు. కాబట్టి అభివృద్ధి జరిగిందనే దానికి ఇది ఒక నిదర్శనం మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంతకుముందు మనం ట్రాన్స్పోర్ట్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలంటే మనము మదనపల్లికి పరిగెత్తే వాళ్ళము. ఈరోజు అటువంటి ఇబ్బంది లేకున్నా మన అందరికీ కూడా అనుకూలమైన ప్లేస్లో ఈరోజు RTO ఆఫీస్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. దీనివల్ల ముఖ్యంగా మనకు ఆటోలు కావచ్చు, మన రిజిస్ట్రేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడే చేసుకునే దానివల్ల మనకు సమయం అనేది చాలా దొరుకుతోంది. అంతేకాకుండా మనకు పుంగనూరులో పవర్ సప్లై గురించి మనకు డివిజనల్ ఆఫీస్ కూడా ఇంతకుముందు పలంనేరులోనూ మదనపల్లిలో ఉండేది, కానీ ఈరోజు మన పుంగనూరు పట్టణంలో ఉంది. ఇవంతా కూడా అభివృద్ధి కాదనేసి, అభివృద్ధి జరగలేదనాల కోసం నేను డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాను. దయచేసి మీరు కబోది కాకండి, దయచేసి మీ కళ్ళు తెరిచి చూసి అభివృద్ధిని గమనించి మీరు మన మిథునన్న కోసము, మన పెద్ద ఆయన కోసం, మన జగనన్న కోసం మీ పవిత్రమైన ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేయించి అఖండమైన మెజార్టీతో గెలిపించాలనేసి మా PRR వారియర్స్ తరఫున మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వారియర్స్ తరఫున 9వ రోజు కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమం ఇంకా 11వ తారీఖు వరకు కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే, ఇప్పుడు నిలబడుతున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు సుమారు 3.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసము మన పుంగనూరుకి ఒక రోడ్డు కానీ, ఒక బస్సు కానీ ఏది కూడా అభివృద్ధికి ఆటంకపరుస్తూ వచ్చారు. అదేవిధంగా రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 33 కోట్ల రూపాయలు సమ్మర్ స్టోరేజ్కి శాంక్షన్ చేస్తే మన పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పుంగమ్మ చెరువులో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పూర్తి చేస్తే మనకు నీళ్ళు ఇవ్వకుండా, గార్గే నది నుండి నీళ్ళు ఇవ్వకుండా అడ్డుకున్నటువంటి దుర్మార్గుడు కిరణ్ కుమార్ రెడ్డి. అదేవిధంగా పెద్ద ఆయన దాన్ని ఆలోచన చేసి పుంగనూరు నుండి గార్గే నది వరకు కూడా పాదయాత్ర చేసి ప్రజలంతా కూడా మమేకమై చేస్తే కూడా అతనికి కనువిప్పు కలగలేదు. ఇటువంటి పుంగనూరు ద్రోహి కిరణ్ కుమార్ రెడ్డి గారు. మరి ఇంకొక ఆయన విషయానికి వస్తే, మహానుభావుడు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, మూడు సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు పుంగనూరుకి డిపో వస్తే అప్పట్లో కొత్తకోటలో ఎత్తుకుపోయి డిపో పెట్టి పుంగనూరును సర్వనాశనం పెట్టినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు.
అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఉన్నటువంటి కష దౌర్భాగ్యంతో పుంగనూరు ప్రజల్ని చిత్తుగా చేసి సర్వనాశనం పట్టించిన వ్యక్తులు వీళ్ళిద్దరు ద్రోహులు. ఇటువంటి వారు తిరిగి మళ్ళా వచ్చి తగుతుందమ్మా అని చెప్పి సూట్ కేసు ఎత్తుకుని వచ్చి మాకు ఓట్లేయండి అని అడిగేదానికి సిగ్గు శరము ఉందా అని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇటువంటి నాయకుల్ని చిత్తుగా ఓడించి కనీసం డిపాజిట్ కూడా లేకుండా చేసి 100% ఫ్యాన్ గుర్తుకు వేసి మన మిథున్ రెడ్డి గారికి ఎంపీ గాను అదే పెద్దిరెడ్డి తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలలో భాగంగా 2వ రోజైన సోమవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుమాడ వీధుల్లో స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఇందులో భాగంగా ఉదయం 8 నుంచి 10 గంటల నడుమ అత్యంత వైభవంగా సాగిన స్వర్ణ రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని గోవింద నామాలు జపిస్తూ రథాన్ని లాగారు. స్వర్ణ రథోత్సవాన్ని దర్శించడం వల్ల లక్ష్మీదేవి కరుణతో సంపదలు భోగభాగ్యాలు, భూదేవి కరుణతో సమస్త ధాన్యాలు, శ్రీవారి కరుణతో సర్వ శుభాలు సుఖాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. లేడీస్ చెప్పనది కొమ్మని చెప్పమ్మా తీసుకోండి. వైఎస్ఆర్సీపీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేసి మళ్లీ జగన్ను సీఎం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం పీలేరు నియోజకవర్గ పర్యటనలో ఉన్న మంత్రిని ఫక్రుద్దీన్ షరీఫ్, ఎంఎం సాదికులు కలిసి పుంగనూరు ఎన్ఎస్పేటకు చెందిన పలువురిని పార్టీలో చేర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత 5 సంవత్సరాలుగా జగన్ అందించిన సంక్షేమ ఫలాలు, చేసిన అభివృద్ధి, సుపరిపాలనను చూసి ఆకర్షితులై స్వచ్ఛందంగా ఇతర పార్టీల వారు ముందుకు వచ్చి వైసీపీలోకి చేరుతున్నారని మంత్రి తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నాయని జగన్ను మళ్లీ సీఎంగా చేసుకోవాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మరొకరి చేత వేయించాలని కోరారు. ఈ మేరకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ఫక్రుద్దీన్ షరీఫ్, సాదిక్లను మంత్రి అభినందించారు. పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి సోమవారం 5 నామపత్రాలు దాఖలైనట్లు ఎన్నికల అధికారి మధుసూదన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మురళీమోహన్, తెలుగుదేశం పార్టీ తరఫున చెల్లా రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి చెల్లా సుప్రియ, కుమార్తె చెల్లా పూజారెడ్డి దాఖలు చేశారు. అలాగే సోషల్ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించి షేక్ జమీర్ నామపత్రాలను అందించినట్లు ఆర్ఓ తెలిపారు. 10వ తరగతి ఎస్ఎస్సి ఫలితాల్లో పుంగనూరు విద్యార్థులు ప్రతిభ చూపారు. పుంగనూరు పట్టణంలోని కృష్ణారెడ్డి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాల 10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించింది. ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ 10వ తరగతి ఫలితాల్లో పట్టణంలోని మొదటి స్థానం కైవసం చేసుకుందని, రాష్ట్ర స్థాయిలో కూడా ఉత్తమ ఫలితాలు వచ్చాయని తెలిపారు. విద్యార్థులు వరుసగా యశస్విని 595, జాన్మిత 593, జ్ఞానహాసిని 593, ఖుషి సాయి సత్య 591, రామ్ కుమార్ రెడ్డి 593, భావనా సాయి 590 మరియు 500కు పైగా మార్కులు 90 మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. ఏసీఎం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఇంతటి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. విద్యాశాఖ విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో పుంగనూరు భాష్యం పాఠశాల విద్యార్థులు టౌన్ ఫస్ట్ సాధించిన విద్యార్థులు దీపికా శ్రీ 597,
వర్షిత 593 మార్కులు సాధించారు. 500 మార్కులకు పైగా 20 మంది విద్యార్థులు 100% విద్యార్థులు పాస్ అయ్యారని తెలిపారు. అందుకు పాఠశాల జడిఓ లక్ష్మణరావు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులకు మిఠాయిలు అందజేసి విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు తల్లిదండ్రులు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు. పొంగనూరు పట్టణంలోని నారాయణ స్కూల్ విద్యార్థులు 10వ తరగతి మార్కుల్లో ప్రభంజనం సృష్టించారు. అత్యధికంగా 591 మార్కులతో అఫ్రీన్ అనే విద్యార్థిని సాధించింది. 580 మార్కులకు పైగా 4 విద్యార్థులు సాధించారు. 587 నిధిప్రియ, 585 సంజన, 581 దీక్షిత్ అనే విద్యార్థులు సాధించారు. 500 మార్కులకు పైగా 21 మంది విద్యార్థులు సాధించారు. వీరి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, విద్యార్థులను యాజమాన్య బృందం, డీజీఎం కొండలరావు, ఏజీఎం ఫణికుమార్, ఆర్ఐ ప్రసాద్, ప్రిన్సిపల్ సరిత అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోలాహలంగా చెల్ల రామచంద్రారెడ్డి నామినేషన్. పొంగనూరుకు వెల్లువలా తరలి వచ్చిన కూటమి శ్రేణులు. పకడ్బందీగా ఎన్నికల భద్రత సిబ్బందికి సూచించిన జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, అభినందించిన ఎంఈఓలు. దాఖలైన 5 నామపత్రాలు వెల్లడించిన ఆర్ఓ మధుసూదన్ రెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.